అందరికీ నమస్తే. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో వైఎస్ఆర్సీపీ నుండి రాజీనామాల పర్వం మొదలైంది అని చెప్పుకోవచ్చు. అందులో భాగంగా ఈరోజు మాజీ మంత్రివర్యులు వైఎస్ఆర్సీపీ నాయకులైనటువంటి సిద్ధా రాఘవరావు గారు వైఎస్ఆర్సీపీ పార్టీకి రాజీనామా చేశారు. సో ఇప్పుడు తెలిసిన విషయాలే, ఇది కొత్తగా జరిగేది ఏం కాదు, గతంలో జరుగుతున్నాయి, ఇప్పుడు ఇంకా ఎక్కువ జరుగుతాయి అనేది వాగానాలు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నుండి సిద్ధా రాఘవరావు గారు ఒక్కరే రాజీనామా చేశారా అంటే ప్రస్తుతానికైతే ఒక్కరే అని చెప్పుకోవచ్చు. కానీ ఈ వారం కానీ నెక్స్ట్ వారం కానీ గడిస్తే ఇంకో 3 వ్యక్తులు వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్టు సమాచారం అయితే మాత్రం చక్కర్లు కొడతా ఉంది. ఇక సిద్ధా రాఘవరావు గారు మాజీ మంత్రివర్యులుగా ఉన్నప్పుడు అప్పుడు తెలుగుదేశం పార్టీ నుంచి దర్శి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన తెలుగుదేశం పార్టీ వాళ్ళతో కూడా సత్సంబంధాలు ఉన్నాయి. అదేవిధంగా వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పుడు కూడా వైఎస్ఆర్సీపీ నాయకులతో కూడా మంచి సంబంధాలే ఉన్నాయని చెప్పుకోవచ్చు. అయినా సిద్ధా రాఘవరావు గారు వ్యాపారవేత్త కనుక అందరితో మంచిగా ఉండాలనే ఆలోచనతో ఇప్పుడు ఉన్నటువంటి కొత్తగా ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వం ఆయన్ని ఎక్కడ ఇబ్బంది పెట్టిద్దో అందువల్లనే వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేసినట్టుగా అని చెప్పేసి ప్రజలైతే అనుకుంటున్నారు. అనుకునేది ఏముంది, ఉన్నమాట అయితే ఇదే వాస్తవానికి. సో ఆ లెక్క ప్రకారంగా ఆయన రాజీనామా చేయడం జరిగింది. ఇక ఈయనతో పాటు మిగతా వాళ్ళు ఎవరనేది నెక్స్ట్ వీడియోలో మనం తెలుసుకుందాం. ఎందుకంటే ఒక 3 వ్యక్తులు అయితే ఆల్రెడీ ఆ టీడీపీతో మంతనాలు చేస్తున్నట్టు జరుగుతూ ఉంది. వీళ్ళు త్వరలో ముందు ప్రస్తుతంగా వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేస్తారు, ఆ తర్వాత టీడీపీలో చేరతారనమాట. సరే, భవిష్యత్ ప్రణాళిక ఎలా ఉన్నా కూడా వైఎస్ఆర్సీపీని మాత్రం వేయడానికి ఇప్పుడు సిద్ధా రాఘవరావు తర్వాత ఒక 3 వ్యక్తులు, మొత్తం 4గా పార్టీని వీడియో యోచన అయితే కనిపిస్తూ ఉంది. ఇక సిద్ధా రాఘవరావు గారు కూడా నెక్స్ట్ టీడీపీలో చేరతారా, లేకపోతే బీజేపీలో చేరతారా, కాంగ్రెస్లో చేరతారా అనేది మాత్రం సస్పెన్స్. ఆ విషయం మాత్రం ఎక్కడ ప్రస్తావించలేదు. అంటే భవిష్యత్తు ప్రణాళిక అనేది ఏం చెప్పలేదు. కానీ ప్రస్తుతానికి వైఎస్ఆర్సీపీకి మాత్రం రాజీనామా చేస్తున్నట్టు మాత్రం ప్రకటించారు. దీన్ని బట్టి రాష్ట్రంలో రాజకీయ కోణాలు ఎలా మారబోతున్నాయో జస్ట్ ఇట్టే మనకు అర్థమైపోతా ఉంది. సరే, చూద్దాం నెక్స్ట్ ఏం జరుగుతుందో. ఈ సిద్ధా రాఘవరావు గారి మార్పుతోటి రాష్ట్రంలో ఇంకెంతమంది ఈ పార్టీలు మారటం, రాజీనామా చేయడం జరుగుతుందో చూద్దాం.